జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా 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 సత్య స్వరూపి అయిన దేవా, సర్వోన్నతుడా అనే నామములకు ఇచ్చిన నామం కలిగినటువంటి ఓ ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతకరమైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, నా తండ్రి నాయన, ప్రభువా నీ ప్రేమ గొప్పది రాజానికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడివి రాజానికి స్తోత్రములు, కనికర సంపన్నుడానికి స్తోత్రములు. నా తండ్రి నాయన, ప్రభువా సర్వోన్నతమైన నామం కలిగినటువంటి దేవానికి స్తోత్రములు. ఉన్నవాడువు అనువాడువు సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. ప్రభువా మొదటి వాడువు కడపటి వాడువు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. ఆజీవంతం లేనటువంటి దేవానికి స్తోత్రములు. అపరంజి వంటి పాదములను, అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి దేవానికి స్తోత్రములు. ఏడాత్మల చేత పట్టుకున్న దేవానికి స్తోత్రములు. ఏడు దీప స్తంభాలను సంచరించుకోవడానికి స్తోత్రములు. నాయన సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రములు. పరాక్రమం కలిగిన దేవానికి స్తోత్రములు. దీనిలోను ప్రభువాన తండ్రిని ఆదరించి దేవుడివి ప్రభువానికి స్తోత్రములు. నా ప్రభువాన తండ్రి పంట కుప్పలో నుంచి దీనులను పైకి తోడానికి స్తోత్రములు. నాయన మహోన్నతముడా నా స్తోత్రములు దేవా, స్తోత్రం స్తోత్రం. స్థుతి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. కాపాడుతున్న దేవానికి స్తోత్రములు, కనికర సంపన్నుడానికి స్తోత్రములు. నాయన యెహోవా ఎల్ షడాయి మీకు స్తోత్రములు, యెహోవా ఎలోహీ మీకు స్తోత్రములు, యెహోవా ఎలియోలి మీకు స్తోత్రములు, యెహోవా రోయి మీకు స్తోత్రములు, యెహోవా రాఫా మీకు స్తోత్రములు, యెహోవా నిస్సి మీకు స్తోత్రములు, యెహోవా నా తండ్రి స్తోత్రములు తండ్రి, యెహోవా రోహి మీకు స్తోత్రములు, యెహోవా నిస్సి మీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నా తండ్రి గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా మమ్మల్ని అందరినీ మీ కాపుదల భద్రతలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. స్థుతులకు పాత్రుడానికి స్తోత్రములు, మహిమకు పాత్రుడానికి పాత్రుడానికి స్తోత్రములు. పరిశుద్ధుడు 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 నిత్యము నిరంతరమైనగా పొగడబడిన గొప్ప దేవానికి స్తోత్రములు, స్థుతి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఓ దేవాన తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా నీ కృప వలన మాత్రమే మేమందరం నాయన ఈ సంవత్సరంలో అడుగుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నూతన బలము నూతన శక్తితో ప్రభా నా తండ్రి నూతన అభిషేకంతో మమ్మల్ని నూతన అలంకరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ సంవత్సర కాలం నుంచి కూడా ప్రభా నా తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నా తండ్రి మీ ఆత్మ ద్వారా మేము నడిపించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతవరకు నాయన వచ్చిన ఫెలోషిప్ ని గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా ప్రభా ఆయన నీ కాపుదలలో ఉంచిన తండ్రి నాయన ప్రభా మీరు కాచి కాపాడి సంరక్షించిన తండ్రి ఈ వచ్చిన ఫెలోషిప్ ద్వారా అనేక మంది నాయన ప్రభా దైవవర్తమానులు ప్రభా నా తండ్రి మాకు నా తండ్రి నాయన దివ్యమైన మొక్కలు వినిపించడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో ప్రభా వచ్చిన ఫెలోషిప్ మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ గొప్ప దేవానికి స్తోత్రం. ఇంతవరకు జరిగినటువంటి నా తల్లి స్థితి ఆరాధనలోను ప్రభా, పాటల్లోను ప్రభా, జ్ఞాపనలోను ప్రభు మీరండి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. నా తండ్రి మేము నాయన శ్రేష్టమైనటువంటి సమయానికి మేము చుట్టున్నాం ప్రభా. నీ వాక్యాన్ని వినడానికి నూతన సంవత్సరంలో ప్రభా ఏ వాక్యముతో మమ్మల్ని సంధించిన ఇంటున్నారు, ఏ వాక్యముతో మమ్మల్ని ఆదరించిన ఇంటున్నారు, ఏ వాక్యముతో మమ్మల్ని బలపరిచిన ఇంటున్నారు నా తండ్రి, ఏ వాక్యముతో నా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి నాయన ప్రభా ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆత్మీయంగా బలపరచాలని ప్రభు నిశ్చితమైనటువంటి వాక్యాన్ని ప్రభా ఉదయ కాలమున ప్రభా మా కొరకు వినిపించడానికి నాయన నా ప్రభా నా తండ్రి నాయన మీరు నా తండ్రి నాయన ఉంచినటువంటి నా దైవజనులుగా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసుని పరిశుద్ధమైన శిల రక్తములకు మాడి ముద్రిస్తూ మీ అధికారములకు అప్పగిస్తుండగా నీ చేత ప్రకారం ఈ ఉదయ కాలమున దివ్యమైన మొక్కలను నాయన వినిపించడానికి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచండి నాయన. మా యొక్క ప్రాణాత్మ దేహాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా తలకు ఆలోచనలు ఉద్దేశంలో మా నోటి మాట మా హృదయ జ్ఞానాలని పరిశుద్ధమైన అధికారం అప్పగిస్తూ ప్రభా ఈ ఉదయ కాలంలో నీ ఆశీర్వాదాలకు ప్రభా నీ వాక్యాలతో మమ్మల్ని బలపరిచి నాయన ఆశీర్వదించమని నీ కృపని కోరుకుంటూ ఆయన హెచ్చింపబడినటువంటి ఆయన యేసయ్య పరిశుద్ధమైన నామములు అడుగుతూ మా స్తుతి ఆరాధన నా ప్రభుని నా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమునికి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. అందరికి వందనాలండి. మనం వాక్యాన్ని సమర్పిద్దాము. అక్క ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ తెలాడండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ విక్టర్ ఇమానుయేల్ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారండి. వారి గురించి చిన్న పరిచయము క్రొత్త వారి కోసం. వారు ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన బ్రదర్ విక్టర్ ఇమానుయేల్ గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్లి
అక్కడ వారి ప్రియ సతీమణి సారా గారితో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతలతో సేవలందించారు. వారి ఏకైక కుమార్తె జోయన్న గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగ్రీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం విక్టర్ మరియు సారా గారు ఒడిశాలో నివసిస్తూ గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యం, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి విక్టర్ మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ ని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతున్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు, దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని ఇక్కడ అనుభవించవచ్చు. వారి వాక్యాలు మీరు ప్రతిసారి వింటున్నారండి. మరి వారిని ఆహ్వానిస్తున్నాను నూతన సంవత్సరంలో మరి వర్చువల్లో మొదటి ప్రసంగికులుగా మరి వారిని ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా ట్రాన్స్లేట్ చేయటానికి బాబీ అన్న రెడీగా ఉన్నారు. ఇద్దరిని వెల్కమ్ చేస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. Thank you, sister. Thank you, Bobby. Good to see you again. Yes, good morning, brother. Thank you for accepting to share today. Yeah, just give me a second. Okay, happy and blessed and Christ-filled New Year to each one of you. మరి మీలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, యేసుక్రీస్తుతో నింపబడిన నూతన సంవత్సరము మీ అందరూ కలిగి ఉండాలని నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. As we have entered into this new year, I thought we will, I'll just share some reflections or some insights which I myself have received, and I shared this last Sunday here in our service. I would like to share the same thoughts. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. ఈ సందర్భంగా మరి కొన్ని తలంపులు, కొన్ని మరి మనసులో ప్రభువు చేత ప్రేరేపించబడి నేను ఆలోచించుకొని నేను ఆశీర్వదించబడిన కొన్ని తలంపులు నేను మీతో పంచుకుంటాను. ఈ తలంపులు మరి గడిచిన ఆదివారము మా యొక్క సంఘంలో పంచుకొని ఉన్నాను. And these 4 aspects is what I will be covering as I go through different references, that as the children of God, we need to have a culture of celebrating, a culture of reflecting, a culture of considering, and a culture of devoting ourselves. మరి 4 అంశములు మరి స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లుగా ఈ 4 అంశములు నేను ధ్యానం చేస్తాను, పంచుకుంటాను. వీటిని పంచుకుంటున్నప్పుడు, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు వీటికి సంబంధించిన బైబిల్ వాక్యాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. మనం క్రైస్తవ సమాజముగా మరి సెలబ్రేట్ అంటే పండుగ, ఉత్సవాలు, లేకపోతే సంతోషంగా గడిపే సమయాలు మనము కలిగి ఉండే సంస్కృతి మనకు ఉండాలి. అలాగే రిఫ్లెక్ట్ అంటే మనము మనసులో ఆలోచించుకొని మరి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళే ఒక సమాజంగా మనం ఉండాలి. అలాగే కన్సిడర్ అంటే కొన్నిటి మీద మనం మనసు పెట్టే వాళ్ళంగా, మన మనసుని కొన్నిటి మీద కొంత మనసులో చోటిచ్చే వాళ్ళంగా మనం ఉండాలని. అలాగే డివోట్ అంటే సమర్పణ జీవితం, మరి అంకిత భావంతో జీవించే వాళ్ళంగా మనం ఉండాలని ఈ 4 అంశాలు మీతో పంచుకుంటాను. And life is a journey. We are now entered into this 2025, and individually, each one of us are in different stages of our life. మరి జీవితం అనేది ఒక ప్రయాణం అని మనం గమనించగలం. ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఒక
ఒక పరిస్థితి నుంచి మరి ఒక పరిస్థితికి మారే అనేకమైన అనుభవాలు మనం కలిగి ఉంటాం జీవితంలో. అనేకమైన కాలాలు, ఒక్కొక్క రకమైన పరిస్థితులు, ఈ ప్రయాణంలో రకరకాల కాలాలు మనం అనుభవిస్తుంటాం. రకరకాల మార్పులు మనం అనుభవిస్తుంటాం. And even 2025, we are going to have many transitions in our life, and there are many different seasons in our life we are going to experience. Many are unknown to us, are unexpected. మరి 2025లో ఈ యొక్క నూతన సంవత్సరము 2025 సంవత్సరంలో మనం ప్రవేశించాం కదా. ఈ సంవత్సరంలో అనేకమైన మార్పులు, అనేకమైన క్రొత్త కాలాలు, కొన్ని మనం ఊహించగలిగినవి, కొన్ని మనం అసలు ఎన్నడూ ఊహించలేనివి, ఊహించడానికి అవకాశం లేని మార్పులు, కాలాలు మనం అనుభవించబోతూ ఉన్నాము. And thank God, we don't know many things, but we have a God who knows everything, and He is the Lord over every season, and He remains faithful in every season. మరి మనకైతే అన్ని విషయాలు మనం తెలుసుకోలేము, మనకు తెలియదు. కానీ సమస్తము తెలిసిన ప్రభు మనకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి మన ప్రభు ఎలాంటి ప్రభు అంటే, ప్రతి కాలానికి ప్రభు. ఆయన ప్రతి కాలానికి, ఆ యొక్క కాలంలో మనం ప్రవేశించి ప్రయాణిస్తున్నప్పుడు నమ్మకస్తుడైన దేవుడు, నమ్మదగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆయన. That's why as His children, now we need to embrace every season of our life, no matter what is going to come, surprises, blessings, fulfillments, and whatever it is. Let's embrace in 2025 everything which comes on our way by trusting in God. మరి అది ఆశ్చర్యకరమైన అనుభవం అవ్వచ్చు, లేకపోతే మరి ఒక రకమైన అనుభవం అవ్వచ్చు. ఏ అనుభవం అయినా మనకి దేవుడు అనుగ్రహించబోయే కాలములు, ఆ యొక్క పరిస్థితులు, మార్పులు, వాటిని మనము గట్టిగా చేపడదాం, వాటిని హత్తుకొని జీవిద్దాం, మరి దేవుణ్ణి నమ్ముదాం. And the few references, these three scriptures, if we look at, and Ecclesiastes talks about time for everything, season for every activity, and God has made everything beautiful in its time. So we don't know what those timings, but there are times God has set for us which are beautiful. మరి కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము మరియు 11 వచనాల్లో మరి నేను చదువుతాను. 1వ వచనం 3:1, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంనకు సమయం కలదు. 11వ వచనం చూసుకున్నట్లయితే ప్రసంగి 3:11, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటూ అది చాలదు. And even in Psalm 104, 19 to 23 clearly talks about how the seasons, how every created being follows the season, either man, human beings, or the animals. The Lord has set the seasons for all of us. మరి కీర్తనలు 104:19-23 చూసినట్లయితే, దేవుడు ఋతువులు అలాగే కాలాలు మనకి ఏ విధంగా నియమించి ఉన్నాడో నేను చదువుతాను. 104:19, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జుచ్చుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు. ఈ విధంగా దేవుడు మనకి ఏ విధంగా కాలాలు, ఋతువులు నిర్ణయించి ఉన్నాడో మనం గమనించగలం. And every year we say bye to one year and then we welcome new year, but we need to understand every minute belongs to the Lord. Every minute becomes hours, hours becomes days, day becomes weeks, and the life goes on. But the Lord, unchanging God, is the one who ordains times in our life. మరి ప్రతి సంవత్సరం చివరిలో ఆ సంవత్సరానికి మనం బాయ్ చెప్పి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుంటాం. అయితే మరి
సంవత్సరాలు ఆ విధంగా బాయ్ చెప్పి క్రొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నా కూడా ప్రతి క్షణము, ప్రతి నిమిషము ప్రభువుకి చెందిన కాలములై ఉంటున్నవి అవి. కనుక మన జీవితంలో ఈ యొక్క నిమిషాలు గంటలవుతాయి, గంటలు రోజులవుతాయి, రోజులు వారాలవుతాయి, వారాలు అలా సంవత్సరాలవుతాయి, నెలలవుతాయి. ఆ విధంగా జీవితం ముందుకు పోతూ ఉంటుంది. మరి మన దేవుడు ప్రభువై ఉన్నాడు ఈ కాలానికి. మనకి దేవుడు అనుగ్రహించే ఈ కాలాలని మరి మనం ఆయన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. And in 2024, we all had mixed experiences. In 2025, we are going to have a mixed experience. మరి 2024ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే రకరకాల అనుభవాలు కలయికగా మనం చూడగలం. మరి 2025 సంవత్సరం చివరికి మనం అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా 2025 సంవత్సరం కూడా అనేకమైన అనుభవాల మిశ్రమంగా మనం దాన్ని చూడగలం. Though we all wish happy, blessed and joyful new year, but the reality is, and we will have, these are the mixed experiences which we are going to experience. మరి మనము ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ అని, ఆశీర్వదింపబడిన సంవత్సరం మీకు కలిగి ఉండాలని మరి మంచి మాటలతోటి మనము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే రకరకాలైన అనుభవాల కలయిక మనము అనుభవిస్తాం ఈ నూతన సంవత్సరంలో, ఏ సంవత్సరంలోనైనా కూడా. And we are going to have this pain, suffering, good and bad, joyful, failure, successes, answered prayers, unanswered prayers, overflowing experience and stagnated experience. మరి ఎలాంటి మిశ్రమమైన అనుభవాలు మనం కలిగి ఉండబోతున్నాము లేదా కలిగి ఉంటామంటే, మంచి అనుభవాలు, అలాగే చేదైనవి, అలాగే మరి శ్రమతో కూడినవి, బాధతో కూడినవి అనుభవాలు, సంతోషకరమైన అనుభవాలు, అలాగే దుఃఖకరమైన అనుభవాలు, మరి విజయాలు, ఓటమిలు, మరి జవాబు దొరికిన ప్రార్థనలు, ఇంకా జవాబు దొరకని ప్రార్థనలు, మరి పొంగి పొరిలే ఒక అనుభవం, అలాగే పరిస్థితి అలాగే నిలిచిపోయే అనుభవాలు, ఇలాంటి మిశ్రమ అనుభవాలు మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంది. That's why we need to prepare ourselves, or we need to consider both these experiences in a godly manner, or because the world considers differently. As a children of God, we need to approach, accept, respond differently. మరి మనము దేవుని పిల్లలంగా, దేవుని విశ్వాసులంగా ఈ యొక్క విషయాలని మనసులందు చోటిచ్చే వాళ్ళంగా ఉండాలి. ఇలాంటి మిశ్రమ అనుభవాలు మనం కలిగి ఉండబోతున్నాం కాబట్టి మనము సిద్ధపడాలి. మనసు అనే నడుము కట్టుకోవాలి. మరి ఈ లోకం అయితే వేరే రకంగా సిద్ధపడుతుంది ఈ అనుభవాల కొరకు. మనమైతే విశ్వాసులంగా మనము సిద్ధపడవలసిన రీతి మనము కలిగి తెలుసుకొని మనం సిద్ధపడాలి. And this is what the scripture encourages, that these mixed experiences are ordained by God. Yes, there may be some things by our foolishness we may allow those to happen, but for children of God, this is how we need to process. The Psalm 23 says we will have a green pasture experiences and peaceful streams, and also darkest valley experiences. మరి ఈ యొక్క మిశ్రమ అనుభవాలు మనము కలిగి ఉండటం అన్నది దేవునిచే నిర్ణయింపబడిన ఒక విషయం అని మనం గుర్తెరగాలి. కనుక మరి ఈ లోకరీతిగా కాకుండా మరి విశ్వాసంతో మనం ఆ యొక్క మిశ్రమ అనుభవాలు మనం అనుభవించబోతున్నాం కాబట్టి, మరి దేవునిచే అది ఏర్పాటు చేయబడిన ఒక ప్రయాణం కాబట్టి మనం దానికి విశ్వాసంతో మనసులు మరి మనం సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన రీతి ఉంది. ఉదాహరణకి కీర్తనలు 23వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మరి శాంతికరమైన జలముల యొద్ద మనం నడిచే అనుభవాలు మనం అనుభవించబోతున్నాం. అలాగే మరి చీకటి లోయలో నేను ఉన్నా కూడా అనే మాట కూడా మనం చదువుతాం కదా. అలాగా అత్యంత చీకటి లోయ అనుభవాలు కూడా మనం అనుభవించవచ్చు. మరి నీతి మార్గములలో మనం నడుస్తాం. మరి గాఢాంధకారమైన లోయలో కూడా మనం ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఈ అనుభవాల కోసం మనం దేవుడే పెట్టబోతున్నాడు కాబట్టి మనసు అనే నడుము కట్టుకొని మనం ముందుకు సాగుదాం. If we consider the Lord as a shepherd,
And this shepherd allows both peaceful situations and the painful situations. మరి నీ మనస్సులో దేవుడు యేసు ప్రభువారు నీ జీవితానికి ఒక కాపరి అని నీ మనస్సులో అలాంటి తలంపుకి నువ్వు చోటిచ్చే వ్యక్తివైతే ఆ కాపరి ఏం చేస్తా ఉన్నాడు, మరి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తా ఉన్నాడు. అదే సమయంలో గాఢాంధకారమైన లోయలో మరి రకరకాల కారణాల వల్ల మనం ప్రవేశించినప్పటికీ కూడా ఆ అనుభవంలోంచి కూడా మరి దాటించే ఒక కాపరిగా మన మనస్సునందు ఆయనకి చోటిచ్చి అలాంటి గ్రహింపుతో ముందుకు వెళ్ళాలి. And we need to be very careful. And today we have many teachers and preachers. The scripture calls them false teachers. They will say that this shepherd only allows green pastures and peaceful streams, and that is not from the Lord. We need to be very careful. మనము అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, మరి పాత నిబంధన కాలంలో మరి తప్పుడు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారో ఈ రోజుల్లో క్రొత్త నిబంధనలో అబద్ధ బోధకులు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ అబద్ధ బోధకులు సర్వసాధారణంగా ఏం చెప్తారంటే, ఈ కాపరి యేసు ప్రభువారు కాపరిగా కేవలం మరి గ్రీన్ పాస్చర్స్ అంటే పచ్చిక బయలులో మాత్రమే నడిపిస్తాడు మన జీవితాలని అని చెప్తా ఉంటారు ఈ అబద్ధ బోధకులు. వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. And a good shepherd allows both. And మంచి good sheep goes through both the situations. మంచి కాపరి ఈ రెండు అనుభవాల నుంచి మనల్ని ప్రయాణింపజేస్తాడు. శాంతికరమైన జలములు, గాఢాంధకారమైన లోయలు, ఈ రెండు అనుభవాల నుంచి మంచి కాపరి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాగే మంచి గొర్రెలు కూడా ఈ రెండు అనుభవాల నుంచి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. And Ecclesiastes says, consider both, because God has done both good and bad. మరి ప్రసంగి 7:13-14లో దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును, సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈ రెండిటిని మనసునందు చోటివ్వమని, అంటే దాని గురించి యోచించమని వాక్యము మనల్ని ప్రోత్సహిస్తుంది. And Job, from his personal experience, he had a pressure from own wife or the family members not to accept both. So that can happen to us also. People may say, why are you still praying? When you're having a problem after problem, challenge after challenge. But we should not give in to or become a fool, or neither we should need to recognize the foolish advices. Like a Job, we need to hold on to this truth that the God we should accept good, and also we should accept trouble. మరి దయచేసి గమనించండి, యోబు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన సొంత కుటుంబం, తన భార్య, ఈ రెండు అనుభవాలు, సుఖము దుఃఖము రెండు జతపరిచి ఉన్నాడు దేవుడు అని చెప్పేసి వాక్యంలో చూసాం కదా. మరి పచ్చిక బయలులోంచి వెళ్ళే అనుభవం, అలాగే గాఢాంధకారమైన లోయలో వెళ్ళే అనుభవం, ఈ రెండింటిని కూడా మనసునందు చోటివ్వాలి. ఈ రెండు కూడా మన జీవితాల్లో జతపరిచి ఉన్నాడు దేవుడు. కనుక అది అంగీకరించద్దు అని చెప్పేసి యోబు భార్య వ్యతిరేకిస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 చూసినట్లయితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. మరి ఈ రెండు అనుభవాలు మరి జత చేసి ఉన్నాడు దేవుడు. ఈ విషయం మన మనసునందు చోటివ్వకుండా కేవలము సుఖము లేకపోతే శాంతికరమైన జలముల్లో మాత్రమే నడిపిస్తాడు అనుకుంటాం అనేది చాలా గ్రుడ్డితనం. అది మరి మూర్ఖుల్లాగా మనం కూడా ఉండకుండా ఈ రెండింటిని విషయంలో మనం మనసుని సిద్ధం చేసుకోవడం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. Let us in 2025 accept God's sovereignty, and let's accept and embrace all kinds of circumstances. మరి ఈ 2025 నూతన సంవత్సరంలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరిద్దాం. మరి ప్రతి పరిస్థితిని మనం గట్టిగా హత్తుకొని ప్రభువుని నమ్ముతూ ముందుకు వెళ్దాం.
And another thing for 2025 is we need to live a life wisely, because in this world there are so many distractions and disturbances, fights and increasing self-centeredness, manipulations are taking place and broken relationships are. That's why we need to live a life wisely. మరి ఈ 2025 సంవత్సరంలో మరి ఒక విషయాన్ని నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది జీవితాన్ని జ్ఞానయుక్తంగా మరి జీవించటం, లేదా వివేకం కలిగి జీవించటం. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన మరి ఆకర్షణలు, లేకపోతే మన యాత్రని మరి మనల్ని పక్కదోవ పట్టించే అనేకమైన విషయాలుంటాయి. ఈ ప్రపంచంలో ఎన్నో అవకతవకలున్నాయి. మరి ప్రజల్ని మరి మనుషుల్ని నమ్మలేము మనం. అలాగే అనేకమైన సంఘర్షణలు, ఘర్షణలతో ఉన్న పరిస్థితులున్నాయి. తర్వాత మరి కొంతమంది మనుషులు ఎక్కువగా స్వార్థపూరితంగా ఉన్నారు. అలాగే సత్యము ఒక పక్కనుంటే మోసకరము, అబద్ధాలు మరొక పక్కన ప్రజ్వలిస్తూ ఉన్నాయి. తర్వాత సంబంధాలన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. కుటుంబంలో, రాష్ట్రంలో, దేశంలో, క్రైస్తవ సమాజంలో సంబంధాలు చాలా మరి బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం వివేకం కలిగి జీవించడం అనేది 2025లో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. And that's why the word says in Ephesians, be careful, don't live as an unwise, live as an wise, and days are evil. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. And 2 Timothy 2:7, reflect what I say. The Lord will give you insight in everything. That means we need to draw insight and wisdom from the scripture. That's why a discipline of meditating, discipline of asking God. That's what the proverb says. Get wisdom, get understanding. Wisdom is supreme. మరి 2 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే పౌలు తిమోతితో ఇట్లా చెప్తా ఉన్నాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. అయితే దేవుని వాక్యంలో నుంచి వచ్చే వివేకము, మరి ఆ జ్ఞానము, మనము దాన్ని రాబట్టుకొని ఆ విధంగా మనము ఆలోచించుకుంటూ మరి వివేకం కలిగి జీవించడం అనేది 2025లో మనం గట్టిగా జ్ఞాపకం ఉంచుకుందాం. And the Proverbs 4, when it says get wisdom, that means somebody is willing to give. There is somewhere some provision is there where it is available. That is only we need to go back. And the word it says, though it cost all you have, that means we have to give up something to get something. We have to give up our logical mind. We have to give up our past argumentative mindset or reasoning mindset. We need to accept what the Spirit of the Lord says to us. మరి సామెతలు 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూసినట్లయితే జ్ఞానము సంపాదించుకొనుము అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే దాన్ని సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉందని, దాన్ని ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి దగ్గర నుంచి అది పొందుకోమని. కనుక జ్ఞానమును లేకపోతే ఆ యొక్క వివేకమును దాన్ని నీ దగ్గరికి తెచ్చుకోమని, ఆ ప్రభువుని అడిగి సంపాదించుకోమని ఈ వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. 5వ వచనం సామెతలు 4:5లో ఈ విధంగా ఉందండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. That's why we should live a life led by the Spirit, not by the circumstances. And we need to be very careful where and how we use every minute which God gives us. పరిశుద్ధాత్మ చేత మాత్రమే మనం నడిపించబడాలి కానీ పరిస్థితుల చేత నడిపించబడకూడదు. కనుక మనము చాలా జాగ్రత్తగా
ఆత్మచేత నడిపించబడే వాళ్ళంగా ఉంటూ మరి పరిస్థితులకు ఏమాత్రం లొంగకుండా పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. And the third one is we need to cultivate, we need to develop, we need to intentionally work in developing healthy habits, good habits, healthy disciplines, and healthy rhythms. Why we need to do it? Because we are exhausted, we so many activities. Sometimes we are not able to have a peaceful sleep. There are so many attractions and addictions, and we have a laziness challenges. They have increasing psychological challenges. మరి మూడవ అంశంను మనం చూసుకుంటే మరి ఆరోగ్యకరమైన క్రమశిక్షణ పద్ధతులను మనము మరి మనంతట అవేదో దానంతట అవే మనకు వస్తాయి అని అనుకోకుండా మనమే దాన్ని మనసులో పూనుకొని మనం ఆరోగ్యకరమైన క్రమశిక్షణ పద్ధతులను మనం మన జీవితంలోనికి అవలంబించుకోవడానికి మన జీవితంలో మనం ఆ యొక్క క్రమశిక్షణని పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన జీవితం ఒక్కోసారి అనేకమైన పనులు, అనేకమైన బాధ్యతల వల్ల ఒక కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోతూ ఉంటుంది. బహుగా సొమ్మసిల్లిపోతుంటాం. ఒక్కోసారి నిద్రపోలేనంత బలహీనమైపోతుంటాం. అలాగే అనేకమైన ఆకర్షణలు, అనేకమైన ఏంటి మాదక ద్రవ్యాలకి బానిసలైపోవడం, సోషల్ మీడియాకి, ఫోన్‌కి బానిసలైపోవడం, తప్పుడు సంబంధాలకి, అక్రమ సంబంధాలకి బానిసలైపోవడం, అలాగే దేనికి కూడా సమయం ఇవ్వలేకపోవడం, విశ్రాంతి మనసులో ఒకలాంటి నెమ్మది లేకపోవడం, తర్వాత సోమరితనం, ప్రతిదాన్ని వాయిదా వేసే పరిస్థితులు, అలాగే మానసికమైన సమస్యలు. ఈ లోకం చూసినట్లయితే మనుషుల్లో మానసికమైన సమస్యలు చాలా ఎక్కువైపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి 2025లో ఒక క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన క్రమశిక్షణ పద్ధతులను మనము మనంతట అవేదో మనకి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి అనుకోకుండా అవి మనసులో పూనుకొని మనం ఆ పద్ధతులను మనం మన జీవితాలను తెచ్చుకుందాం. ఎందుకంటే మన జీవితాన్ని ఒక పాటలాగా చూసుకున్నాం అనుకోండి. ఆ పాటలో తాళం ఉంటది గదా! ఒక్కొక్కసారి ఆ తాళం సరిగ్గా ఉందో లేదా, ఆ రిథమ్ ఎలా ఉంది అని మనం ఒకసారి ఆ రిథమ్‌ని సరిగ్గా పెట్టుకోవడానికి మనం చూసుకుందాం. And that's why the scripture 1 Timothy says, train yourself to be godly. God has made us now holy and redeemed us and justified. Now we have a responsibility to train ourselves to be godly. 1 Thessalonians says, learn to control your own body. And Corinthians again says, everything to be done in orderly way. మరి 1 తిమోతి 4:7-8 వచనాలు మనం చూసినట్లయితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని ఇక్కడ తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అంటున్నాడు. అలాగే 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 1 తెస్సలోనిక 4:4లో ఈ విధంగా ఉందండి. ఏలయనగా 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషులయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అనుంది. 1 కొరింథీ 14వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. 1 కొరింథీ 14:40 ఈ విధంగా ఉందండి దేవుని వాక్యం. ఒక్క నిమిషం నేను చదువుతాను. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఈ విధంగా మరి ఆరోగ్యకరమైన క్రమశిక్షణ పద్ధతులు. అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతానండి. 1 కొరింథీ 6:19, 22 చదువుతానండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. And that's why we need to be responsible for our body. We should not neglect. Many Christians have a very wrong view about body. Body is created by God.
and we need to be responsible for our body, our mind, and our soul. We need to start living a very disciplined, organized life. మరి ఇవన్నిటిని మనం చూసాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రాణాత్మ శరీర విషయంలో బాధ్యత కలిగి ఉందాం. జీవితాన్ని ఒక చక్కగా క్రమశిక్షణతోటి నడుపుకుందాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లను ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిరోజు మన ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లను పెంపొందించుకుందాం. చాలామందికి దేహం గురించిన సరైన అవగాహన ఉండదు విశ్వాసుల్లో. దేహం గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. కానీ దేవుడు దేహమును సృష్టించి ఉన్నాడు. ఆయన చేత సృష్టించబడింది మన దేహము కనుక మనం ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. And the Exodus and Hebrew talks about importance of rest. The Sabbath it encourages. So the Lord himself stopped working and was refreshed. So what it means for us, that means we need to intentionally practice silence and solitude. మరి నిర్గమకాండము 31వ అధ్యాయము 16-17 వచనాలు, అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే సబ్బాతు విశ్రాంతి గురించి ప్రస్తావిస్తారు దేవుడు. మరి దేవుడే 6 రోజులు సృష్టి చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మనం విశ్రాంతి తీసుకునే వాళ్ళంగా ఉండాలి. సబ్బాతు విశ్రాంతి అనే దాని మీద మనకి అవగాహన కలిగి ఉందాం. మరి చాలామంది మరి నిరంతరము శ్రమపడే విషయంలో వాళ్ళు దేవుని చిత్తము ఈ సబ్బాతు విశ్రాంతి తీసుకోవడం అనేది దేవుని చిత్తం అన్న విషయం గమనించలేకపోతూ ఉంటాం. కనుక మనం మనసులో పూనుకొని మరి నిశ్శబ్దంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో మరి గడపటం, దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించే ఆ సబ్బాతు విశ్రాంతిని అనుభవించడం అనేది మనసులో పూనుకొని మనం దానిని ఆ యొక్క అనుభవాన్ని చేపడదాం. మరి మన జీవితాలకి కొన్ని హద్దులు పెట్టుకుందాం. మన జీవితాలకి ఈ సబ్బాతు విశ్రాంతిలో దేవుడు అనుగ్రహించే హద్దులను మనము గమనించి దాన్ని పెట్టుకుందాం. One of the very difficult things for people is to be quiet. No, we don't know how to be quiet, because either we will talk, we will plan, we will hold on to mobile. We don't know. We can't stay quiet. That is where we are in trouble, or Satan is robbing that peace and joy. We have to practice every day, few moments, few minutes, increase that few minutes into hours to be silent. I'm not talking about like sadhus, but we need to know when to withdraw, when to stop, when to slow down, when to be active, when not to be active. మరి దయచేసి గమనించండి సహోదరులారా, మన జీవితంలో అత్యంత కష్టమైన విషయం ఏంటంటే నెమ్మదిగా ఉండటం, నిశ్శబ్దంగా మరి మన ఆత్మని నిమ్మళపరుచుకోవడం. ఈ విషయం మనకు అసలు అత్యంత కష్టమైనదిగా నేను గమనిస్తూ ఉన్నాను. మరి ఎప్పుడు కార్యక్రమాలు చేయాలి, ఎప్పుడు వాటి నుంచి వైదొలగి యేసు ప్రభువారు జనముల నుంచి ఆయన అనేకమైన పరిస్థితులు అలా విడిచిపెట్టి కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి ఆయన మనస్సుని శాంతి సమాధానాలతోటి మరి నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో మౌనంగా నిమ్మళంగా ఆయన ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించాడు. ఇలాంటి గొప్ప అనుభవం మరి మన జీవితంలో ఇలాంటి నిమ్మళపరుచుకొని మౌనంగా ఉండటం అనేది అత్యంత కష్టమైన విషయం విశ్వాసులకి. ఏదో మనం కార్యక్రమాలు ఏదో చేస్తాం, మంచివి అవి, అలాగే చేయటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏమి చేయకపోతే ఫోన్ మీద ఉంటాం. ఇలాగా మనం నిమ్మళంగా మౌనంగా ఉండటం అనేది మనకి అసలు అనుభవం లేని పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ 2025 సంవత్సరంలో మనల్ని మనం మౌనంగా మరి నిమ్మళపరుచుకొని శాంతి సమాధానాలతో యేసు ప్రభు వారు ఏ విధంగా ఏకాంతంగా ప్రభువుతో గడిపారో అలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నాం. And then another point is that let's focus on maintaining purity and cleanliness, because there is so much pollution around, all kinds of pollution. There are so many challenges we are unable to overcome. మరొక అంశం ఏంటంటే పవిత్రత, శుభ్రత, పరిశుభ్రత. మన అంతరంగంలో పవిత్రత, పరిశుభ్రత, దీని మీద మనం మనసు పెడదాం, దాన్ని కలిగి ఉందాం.
ఎందుకంటే బయట చాలా పొల్యూషన్ ఉంది. అంటే అనేకమైన అపవిత్రత, అనేకమైన అశుభ్రత, అపవిత్రతకి లేకపోతే పవిత్రతకి వ్యతిరేకంగా ఉండే అనేకమైన అంశాలు బయట పెద్ద పెద్దవి ఉన్నాయి. మరి బాహ్యము నుంచి వచ్చే ప్రభావాలు మన చుట్టూ చాలా బలంగా ఉన్నాయి. మరి మన జీవితంలో పొరపాట్లను మరి జయించే శక్తి లేని ఒక పరిస్థితి ఉంటా ఉంది. అలాగే మరి నేను తప్పు చేశాను అనే భావన, నన్ను నేను ఇంకా నేనింక బయటపడలేను, నేను ఈ యొక్క అపరాధ భావం నుంచి నేను బయటపడలేను అన్న సంఘర్షణ, ఇవన్నీ కూడా బయట మన చుట్టూ బలంగా ఉన్నాయి. కనుక మనము అంతరంగ పవిత్రత, అంతరంగ పరిశుద్ధత విషయంలో మనం మెయింటైన్ చేద్దాం. And quickly, we don't read all references. The scriptures talks about throw off everything that hinders. God has called us holy. Let us be holy. Avoid all kinds of evil. How can a young man keep his way? And we say young man, not just the age wise we should take it. It is applies to all of us. Live according to the word. మరి స్క్రీన్ మీద చూపించబడుతున్న వాక్యపు ఆ యొక్క రెఫరెన్సెస్, వాక్యాలు హెబ్రీ 12:2, 1 పేతురు 1:15-16, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:21-22, కీర్తనలు 119:9. ఈ వచనాల్లో మరి దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని, అలాగే యవనస్తుడు మరి దేవుని యొక్క వాక్యం చేత పవిత్రంగా జీవించగలడని, అలాగే మరి ప్రతిదానిని మీరు వివేచించమని, ఈ వాక్యాల్లో మరి పరిశుద్ధత గురించి, పవిత్రంగా ఉండే విషయాల గురించి మనం హెచ్చరించబడతా ఉన్నాం. That's why we need to declutter our mind. In the new year, we clean the house, we throw off the old things, we clean ourselves, we wear new thing. But what important is cleaning mind is important. మరి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన సందర్భంగా సర్వసాధారణంగా మనం మన గృహాలని చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటాం. అవసరం లేని అన్ని పడేస్తాం. మళ్ళీ చక్కగా సామాన్లు ఒక్కోసారి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ చక్కగా అమర్చుకుంటాం మన ఇంటిని. అలాగే మన దేహాలను కూడా మరి మంచిగా పరిశుభ్రపరుచుకొని, మంచి బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళటం ఇలా చేస్తాం. అట్లా అవి చేస్తూ ఉంటాం. కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన మనసుల్లో కూడా ఇదే విధంగా చేయాలి. మన మనసుల్ని మరి అవసరం లేని అన్ని పాడేసి మళ్ళీ విషయాలన్నిటినీ చక్కగా అమర్చుకునే ఒక అనుభవం మన మనసులో మనం చేయాలి. And then lastly, the last point is that we need to live a purposeful and intentional life, because we make choices. Every choice has a consequences. If we don't have a clarity, we will be confused. We will be wasting our time and energy. మరి చివరిగా మన జీవితాన్ని ఒక సంకల్పంతో, ఉద్దేశం కలిగి ఉన్న జీవితంగా, అలాగే ఏదో దాని అంతటా అదే జరిగిపోతుందిలే అని కాకుండా మరి మనసులో పూనుకొని మరి మనస్ఫూర్తిగా లేదా మనంతట మనమే దాన్ని పట్టుకునే వాళ్ళంగా ఒక సంకల్పంతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే జీవితంలో మన జీవితం అంతా కూడా మనము తీసుకునే నిర్ణయాల మీదే ఉంటుంది. మనము ఒక రెండిటి మధ్య ఒక దాన్ని ఎన్నుకోవాలి. ప్రతిసారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంది మనకి. ఒక 2-3 విషయాలు మన ముందున్నప్పుడు ఒక దాన్ని మనం ఎన్నుకోవాలి. ఇలాంటి పరిస్థితులు తరచుగా వస్తాయి మన జీవితంలో. మనము ఎన్నుకునే దానిని బట్టి మన జీవితం దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. మరి ఈ యొక్క ఎటువంటి తికమకలు లేకుండా స్పష్టత కలిగి నువ్వు ఎన్నుకున్నావంటే మంచి పర్యవసానాలు ఎదుర్కొంటావు. And this scriptures encourages Philippians 1 Corinthians, forget the past, look forward, run with aimlessly, not like a man which is running aimlessly, but run with the aim. మరి ఫిలిప్పి 3:13-14, అలాగే 1 కొరింథీ 9:26లో మరి ఏదో ఒక గురి లేని వ్యక్తిగా పరిగెత్తకుండా గురి కలిగిన వ్యక్తిగా పరిగెత్తమని ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి గడిచి ఉన్న వాటిని, గత కాలంలో ఉన్న వాటిని మర్చిపోండి, మరి ముందున్న వాటి కొరకు వేగిరపడండి అని మనం ప్రోత్సహించబడతా ఉన్నాం. That's why we need to be very clear on
where and why we use our knowledge, our skills and resources and time. మరి ఏమాత్రము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి మన సమయాన్ని, మన శక్తి సామర్థ్యాల్ని వ్యర్థపరుస్తాయి కనుక మనం చాలా స్పష్టత కలిగి మరి మన యొక్క జ్ఞానమును, మన నైపుణ్యతను, మనకున్న అనేకమైన మరి వస్తు సామగ్రి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, వీటి విషయంలో చాలా స్పష్టంగా ఎందుకు, ఎక్కడ మనం వాటిని వాడాలి అన్న విషయంలో చాలా స్పష్టత కలిగి మనం ముందుకు వెళ్దాం. That's why let us have a dreams, not just for temporary things. The house is temporary, marriage is temporary, job is temporary, ministry is temporary. Dream the dreams God dreams for us, which are in line with his dreams for the world. మరి దయచేసి గమనిద్దాం. మరి ఇల్లు ఉందనుకోండి, అది ఒక శాశ్వతమైన విషయం కాదు. అలాగే వివాహము, పరిచర్య కూడా అంతే. కానీ దేవుడు ఈ యొక్క విరిగి నలిగిపోయిన ఈ లోకమును గురించి, మరి అస్తవ్యస్తంగా ఉన్న ఈ లోకం గురించి ఆయనకి ఎటువంటి కళ ఉందో, అలాంటి కళ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండే అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. And let us devote ourselves to live a life which will be a set apart life in 2025. దేవుని కొరకు ప్రత్యేకించబడిన, దేవుని కొరకు మరి ఆయనకు మాత్రమే చెందవలసిన జీవితంగా మనం 2025 సంవత్సరంలో మరి అలాంటి జీవితాన్ని జీవించడానికి మనం సమర్పించుకుందాం. And as we enter into the remaining days of our life, I just hold on to God's promises every day, because he is the one who will fulfill and is trustworthy. మరి మిగిలిన శాశ్వత జీవితం మనం జీవించడానికి ముందుకు వెళ్తూ ఉండగా మరి దేవుని యొక్క వాగ్దానాలు ప్రతిరోజు మనం గట్టిగా పట్టుకొని మనము జీవిస్తాం, ముందుకు వెళ్దాం. And his mercies are going to be new every morning throughout 2025 till he comes or till he calls us home. మరి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 ప్రకారం ఆయన చూపించే కనికరము అది ప్రతిరోజు ఒక క్రొత్తగా ఉంటుంది కనుక మన జీవితాన్ని ప్రభు వైపు చూస్తూ ఆయనలో మనం కట్టుకుంటూ ముందుకు వెళ్దాం. And I'll end here. We have a time, maybe few people can just respond whatever, if the Lord has impressed or spoken in one word or not in detailed testimony, just say that this is what my new year will be. I'll just hand over to you, Bobby R. Johnson. థ్యాంక్ యూ బ్రదర్, మెనీ థ్యాంక్స్ టు యూ. మరి బ్రదర్కి నేను నిన్న మొన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము లంతాపుట్లో. మరి వారిని కోరాను, దయచేసి రూపావదిన కాల్ చేసి ఇట్లాగా మరి ఎవరికి ఇద్దాం స్పీకర్ గారు, 1వ తారీఖున మనకి ఇంకా ఎవరు దొరకలేదు అని అంటే, అప్పుడు నేను ఇట్లాగా ఇక్కడే ఉన్నాను వదిన అంటే, విక్టర్ గారిని అడగచ్చు కదా అంటే, మరి పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు వచ్చి ప్రయాణం చేయాలి, సౌత్ ఇండియా అంతా తిరుగుతారు వాళ్ళు నెక్స్ట్ 2 weeks. అయితే మరి ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవ్వాలి వాళ్ళు వైజాగ్కి. కానీ మరి ఒప్పుకున్నారు. తెల్లవారి లేగటం, అక్కడ విపరీతమైన చలిగా ఉంది అక్కడ. మరి మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ బ్రదర్, మెనీ థ్యాంక్స్. మరి ఆయన ఏమంటున్నారంటే, నేను ఇంతటితో ఆపుతాను, మీలో దయచేసి స్పందించండి. మీ యొక్క నూతన సంవత్సరం మీరు ఎటువంటి దృక్పథంతో ఉన్నారు? ఇప్పుడు మెసేజ్ కూడా విన్నారు కదా, ఏ తలం పైన మెసేజ్ గురించి కానీ మీ పర్సనల్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? దయచేసి క్లుప్తంగా ఒక మాటలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అన్మ్యూట్ చేసుకుని. గుడ్ మార్నింగ్ బ్రదర్ సురేష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్, విష్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు షేర్ చేయండి, స్టార్ట్ చేయండి బ్రదర్ ఫస్ట్. మనకు ఏ రోజుకి ఆ రోజు క్రొత్త దినమే. సంవత్సరం మాత్రమే కాదు, దినం కూడా కొత్తదే, క్షణం కూడా కొత్తదే. మనం తీసుకోబోయే నిర్ణయాలపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన జీవితం దేవునికి మహిమకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేటట్టుగా ఈ సంవత్సరం చేయమని దేవుడిని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించి దీవించునుగా.
ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. మరి దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడవలసిందిగా ప్రోత్సహిస్తున్నామండి. బ్రదర్ సందేశం విన్నారు, స్పందిద్దాం. అలాగే మీ తలంపులు కూడా ఏదైనా షేర్ చేయొచ్చు. నేను వైజాగ్ బ్రదర్ ఇమాన్యుల్ గారు చెప్పిన మెసేజ్‌లో ఆల్మోస్ట్ నేనైతే నెలాఖరుకి కొన్ని రాసుకున్నాను. ఏంటంటే ఇవి చేయాలి. బైబిల్‌ని రోజుకి 7 అధ్యాయాలు చదవాలి మినిమమ్. అలా 7 సార్లు హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లో ఒక్క 7 రోజులన్నా ఈ ఇయర్ ఎండింగ్‌లో చేయాలనుకున్నాను. ఇలా కొన్ని అనుకున్నాను 31స్ట్‌లో. అన్ని పనులు చేశాను కానీ ఈ పనులే చేయలేదు. మౌనంగా కూర్చోవడం అనేది చేయలేదు. ఇప్పుడు బ్రదరు అదే ఇన్సిస్ట్ చేశారు. నిజమే దేవుడు ఎక్స్‌టర్నల్‌గా కనిపించేవి చాలా చేస్తూ ఉంటాం మనం. అందరిలో కనిపించేవి చేస్తూ ఉంటాం గానీ, మౌనంగా ఆయనతో కలిపి గడిపేది. రెండోది దేహాన్ని కూడా అన్నీ స్నానం చేస్తాము, అన్ని సెంట్లు పూస్తాం, కొత్త బట్టలేస్తాం. కానీ హృదయాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోమని ఆయన ద్వారా మళ్ళీ దేవుడు హెచ్చరించారు. ఇది నాకు చాలా నచ్చింది. నాకుతో మాట్లాడుతున్నట్టుగా దేవుని నేను అలా అనుకుంటున్నాను. ఈ రానున్న సంవత్సరంలో ఈ సంవత్సరంలో నేను అనుకుంటుంది ఏంటంటే, ఇదే మెయిన్ థీమ్‌గా నేను పాటించాలనుకుంటున్నాను. దేవుడు టైమ్ టు టైమ్ ఏదైనా చేయమంటే, ఇప్పుడు మన సురేష్ బాబు గారు చెప్పినట్టు డెఫినిట్‌గా చేద్దాం దేవుని ప్రేరేపణ బట్టి గాని, మా తలంపుగా అది చేద్దాం, ఇది చేద్దాం కాదు. ఫస్ట్ దేవుడు కోరేది హృదయము ఆయన దగ్గర మౌనంగా ఉండడమే. సైలెంట్‌గా ఉండడం. అది ఫస్ట్ ప్రయారిటీ అనే నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. డాక్టర్ విజయ్ కుమారి గారు, విశాఖపట్నం. ఇంకా ఎవరైనా దయచేసి షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు బ్రదర్ ఇమానుయల్ గారు చెప్పిన దానిలో మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ ని మనం మనస్సుని సిద్ధపరచుకోవాలి అన్నది కూడా నాకు బాగా నచ్చింది. అంటే మనం ఎప్పుడు మంచియే కోరుకుంటాం, కానీ ప్రతి దానికి మన మనసుని సిద్ధపరచుకోవాలని, ఆ పరిస్థితులను బట్టి మనం నడవద్దు, పరిశుద్ధాత్మ చేతే నడవాలన్నది కూడా చాలా మంచి విషయం. అట్లాగే ప్రాణాత్మ శరీర విషయాల్లో జాగ్రత్తగా ఆరోగ్యకరమైన క్రమశిక్షణ పద్ధతులు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటానికి పవిత్రత, పరిశుద్ధత అంతరంగంలో జీవించాలి. ఇవన్నీ చాలా చక్కని పాయింట్స్ చెప్పారు. పాటించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ ఇమానుయల్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు, హైదరాబాద్. నెక్స్ట్ ఇంకెవరు? దయచేసి అందరూ మాట్లాడొచ్చండి ప్లీజ్. ఈ సందేశం గురించి మీ స్పందన, తలంపులు ప్లీజ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్, హ్యాపీ న్యూ ఇయర్. శ్రీనిత సిస్టర్ గారు మాట్లాడండి సిస్టర్ ప్లీజ్. శ్రీనిత సిస్టర్ గారు మీరు మాట్లాడుతున్నారా? మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కదా, మీ వాయిస్ వినపట్లేదండి. ఒకవేళ సిస్టర్ గారు సిద్ధంగా ఒకవేళ సిస్టర్ గారికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టండి. దయచేసి ఈ లోపల ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని షేర్ చేయండి. మరి నేను చెప్తాను ఈ లోపల, సిస్టర్ టెక్నికల్ ఇష్యూ సాల్వ్ అయ్యే లోపల. నిన్న మరి నేను మా అల్లుడు గారు రేచల్, స్టీఫెన్ రేచల్, మా అమ్మాయి రేచల్ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. తను ఫ్యామిలీ తోటి క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాడు. అయితే తను అన్నాడు అనమాట, నేను అంటే తను సాఫ్ట్వేర్లో ఉండటం వల్ల వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోము, కంపెనీకి వెళ్ళటం, చాలా స్ట్రెస్ఫుల్ స్కెడ్యూల్ తంది. అయితే నేను తనేంటంటే ఇట్లా వచ్చాడు కానీ తనకేమి బ్రదర్ చెప్పారు కదా, తన మనసులో ఆ యొక్క రెస్ట్ దొరకట్లేదు తనకి కంప్లీట్లీ. మరి 3 పిల్లలు, తర్వాత తనకి ఒక ఏకాంతంగా ఎక్కడికైనా చక్కగా వెళ్ళి కాస్త రిఫ్రెష్ అవుదాం, ప్రశాంతంగా అట్లాంటి అనుభవం లేదు. ఊరికైతే వచ్చారు, హైదరాబాద్ విడిచి వేరే ఊరికి వచ్చారు కానీ, అంటే ఇక్కడ వైజాగ్ వచ్చారు కానీ
తనకి రిఫ్రెష్ అవ్వలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే బాధ్యతలు, మరి పిల్లలు, హడావిడి. సరే ఇట్లా తను వ్యక్తపరిచినప్పుడు మేము వీళ్ళంతా పుట్టు గురించి మాట్లాడుకుంటా ఉంటే, అక్కడికి వెళ్దాం పదా మావయ్య అన్నాడు. సరే వెళ్ళాం. వెళ్తే మరి మమ్మల్ని ఎంతో సాదరంగా ఆతిథ్యం ఇచ్చి, విక్టర్ గారి ఇంటికి మీరు ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది వాళ్ళ ఆతిథ్యం ఎంత బాగుంటుందో. వాళ్ళ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఇంటి వెనక ఒక సరస్సు ఉంటుంది. ప్రకృతి, ఒక అంతులేని సౌందర్యం ఆ ప్రకృతి అక్కడ. మరి విపరీతమైన నిశ్శబ్దం. మరి అక్కడ 2 డేస్ ఉన్నాము. వారి ఆతిథ్యం మమ్మల్ని ప్రేమతో నింపేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ ఆయన నాకు 5:30కి కాఫీ ఇచ్చారు. కాఫీ ఇచ్చినప్పుడు ఆ కప్పు తీసుకెళ్ళి ఎక్కడికి అడిగేస్తారని నా భయం. అందుకని ఆ కప్పు దాచిపెట్టాను మా రూమ్‌లో. మళ్ళీ ఆయన చేతిలో కప్పు కనపడంగానే, "ఏంటి బ్రదరు నా కప్పు తీసేసుకున్నారు మీరు? నేను కడిగి పెట్టాలి గదా!" అంటే, "ఇది నీ కప్పు కాదులే, కంగారు పడకు" అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఆతిథ్యం ఇయ్యటం అంటే ఏదో భోజనం పెట్టి మంచిగా చూసుకుంటాం అని కాదు. నేనొక బుక్ చదివాను. ఆ బుక్‌లో ఆతిథ్యం ఇయ్యటం అంటే, మరి ఆ వ్యక్తికి తను వర్ధిల్లటానికి కావాల్సిన వాతావరణం సృష్టించటం అని నేను నేర్చుకున్నాను అని చెప్పారు నాకు. ఇలాగ మరి విక్టర్ బ్రదరు అనేకమైన జీవిత సత్యాలు నాకెన్నో బోధించారు నా వ్యక్తిగత జీవితంలో. మరి నేను చాలా దేవుని స్తుతిస్తా ఉన్నాను. మా మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి. నాకు నిజంగా ఆయన ఒక మెంటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనేం పొగట్లేదండి. ఈ మంచి పాయింట్ ఇచ్చి ఆయన మాకు ఆ బుక్ కూడా ఇచ్చారు. హాస్పిటబుల్ లీడర్ అని చదవమని మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ బ్రదర్. అండ్ ఓవర్ టు నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. సిస్టర్ శ్రీనిత గారు మీరు రెడీ అమ్మా? ఓకే. అయితే నెక్స్ట్ ఇంకెవరైనా అన్‌మ్యూట్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్. రెవరెండ్ జామి రవికుమార్ గారు. మీరు ఒక మాట చెప్పొచ్చు కదా! నూతన సంవత్సరం సందర్భంగా. ఓకే. మరి సమయం అయిపోతుంది కాబట్టి మనం క్లోజ్ చేసుకుందాం. 6:31 అవుతుంది. మరి సరే, యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్‌లో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సేవకుని ద్వారా చెప్పినట్టుగా అనేక సార్లు పరిగెడుతున్నాం. చాలా అలసిపోతున్న పరిస్థితి. నా జీవితంలో చూసినట్లయితే ఈ పని చేస్తున్నప్పుడే రెండో పని కోసం ఆలోచించగలిగే పరిస్థితిలో ఉన్న పరిస్థితిని ఎంజాయ్ చేయలేని స్థితులు చాలా సార్లు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. సో, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన సమయాన్ని, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ప్రాణాత్మ దేహాలు అన్నిటికి కావాల్సిన ఆ విశ్రాంతి, అదేవిధంగా సమృద్ధిని దేవుడు దయచేయాలి. వీ హావ్ టు టేక్ కేర్. ఎందుకంటే జీవన వ్యాపారంలో చిక్కుకొని పరిగెడుతున్న క్రమంలో అనేక మజిలీలు, అదేవిధంగా అనేక దేవునితో ఒంటరిగా గడిపే సమయాలను కోల్పోతూ ఉన్నాం. సో, 2025 సంవత్సరంలో ఆయన చెప్పినట్టుగా అన్ని విషయాలను జాగ్రత్త తీసుకొని ముందుకు సాగగలిగే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ముగించుకుందామండి. మన మధ్యలో సిస్టర్ ప్రసీద కందే గారు. అమ్మ మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాం. ఓవర్ టు ప్రసీద సిస్టర్ గారు ప్లీజ్. అలాగే దేవుని నామంలో కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలనైనా. ఈ మొదటి దినమున అయినా, ఈ సంవత్సరం మొదటి దినంలోనైనా నీ సేవకుడు అయిన విక్టర్ ఇమ్మాన్యుయల్ ద్వారా మాకు అందించిన దైవవాక్కును బట్టి ఈ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం నాయన. అయ్యగారికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు నాయన. 2025వ సంవత్సరంలో అందరికంటే ముందుగా వాక్యం పంచుకునేదానికి, మాకు ఆత్మీయ ఆహారం పంచిపెట్టేదానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం నాయన. ఇంకనూ అయ్యగారిని వివిధ ప్రదేశాల్లో మరి మిక్కిలుగా వాడుకోండి. అనేక సంవత్సరములు మీ సాక్షిగా జీవించేదానికి కావలసిన పక్షరాజు వంటి నూతన బలాన్ని దయచేయండి. వారి కుటుంబాన్ని, మరి ముఖ్యంగా వారి పాపని మీ కౌగిట్లో భద్రపరిచి దీవించుమని
వేడుకుంటున్నాం నైనా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి వందనాలు. ఈ ప్రాతకాలంలో ఒక కుటుంబంగా మేమందరము నైనా మీ సన్నిధిలో ఒక సహవాసంలో కూడుకునేదానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు నైనా. ఒక కుటుంబ సభ్యులను కూడా అయినా ప్రాతకాలంన మాట్లాడరేమో కానీ మేమైతే నీ రక్తం చేత కొనబడిన బిడలంగానైనా సహవాసంగా అనుదినం కూడుకునే కృపను మాకు ఇచ్చారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు నైనా మీ సంఘంలో, మీ వధువు సంఘంలో ప్రతి ఒక్కరము అవయవాల ఏంటుండగా అయినా ఏ ఒక్క వ్యక్తికి దెబ్బ తగిలినా సరే నాయన ప్రతి ఒక్కరం బాధపడవలసి ఉండగా గడిచిన సంవత్సరం అంతా మా సహవాసం చుట్టూ మీకు కంచె వేసి ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి సంతోషంలో మీరు తోడుగా ఉన్నారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు నాయన. ఇంకను నాయన ఇటువంటి సహవాసం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. కేవలం మా తరంతో అంతరించిపోకుండా నాయన బహుతరాలకు సంతోష కారణంగా శాశ్వత శోభాశయంగా ఈ సహవాసాన్ని తీర్చిదిద్దమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని పునరుద్ధానుడైన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాన్ని దయచేయము, మన వస్తువులను క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలోకి దక్కకిని తెప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం తన్యాన్ని సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న నూతన సంవత్సర ఆరాధనలకు, నూతన తీర్మానాలకు ఆయన సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారికి వందనములు తెలియజేసుకొనిచున్నానండి. రేపు గౌరవనీయులైన జేసు రత్న కుమార్ గారు వాక్య పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేద్దాం. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్.